ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం కూడా నీతో నా నిబంధన స్థిరపరచుదును అనే దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలను మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. అపోస్తుడైనటువంటి యోహాను తన పత్రికలో రాస్తూ ఉన్నాడు, పిల్లలారా మీరు దేవుని సంబంధులు అని చెప్పి అంటూ, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి వానిని మీరు జయించున్నారని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంది. మనము పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు తన రక్తమంతటిని కలువరి సిలువలో మన కొరకు కార్చి ప్రాణము పెట్టి మనకు రక్షణ ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఎవరైతే ఆయన సిలువ వద్దకు వచ్చారో ఆయన రక్తంలో కడుగబడి తమ పాపములని ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు రక్తంలో కడుగబడిన ప్రతి బిడ్డలు కూడా, ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే దేవుని పిల్లలుగా మనం పిలువబడుతూ ఉన్నామో మనలోనికి దేవుని శక్తి మనలోనికి వస్తూ ఉంది. దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుడు మీలో నివసించున్నాడని చెప్పి మీరు ఎరుగురా అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. అవును, ఎప్పుడైతే మనము ఆయన దగ్గరికి వచ్చి ఆయనలో మనము నివసిస్తామో, ఆయన కొరకు మనము నిలబడతామో దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు, మనతో ఉంటాడు, మనలో నివసిస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవుని వాక్యం తెలియచేస్తుంది మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. మనము ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి, ఆయన పిల్లలుగా పిలువబడుతున్నాం కాబట్టి దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు, మనకు ఆయన ఆశ్రయం ఇస్తూ ఉన్నాడు, మనకు భద్రతనిస్తూ ఉన్నాడు, మనకు క్షేమమును దయచేస్తూ ఉన్నాడు. దేవుడు అందరికంటే గొప్పవాడు కాబట్టి మనము నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన దేవుని వాక్యము మనలను నడిపిస్తుంది, మనతో ఉంటుంది, మనలో నివసిస్తుంది, మనలను బలపరుస్తూ ఉంటుంది. పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మనము దేవుని పిల్లలము కాబట్టి మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు. ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం శక్తి పొందుకొని ఉంటాం. ఇక్కడ యోహాన్ అంటున్నాడు, మీరు వానిని జయించున్నారు. ఎవరిని అంటే లోకంలో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు శరీర రీతిగా ఈ లోకానికి వచ్చారు, ఆయన దేవుడు అని చెప్పి నమ్మరో, ఏ ఆత్మ అయితే ఆయనను ఒప్పుకొనదో అటువంటి వారిని మీరు జయించున్నారు. అటువంటి వారు ఎవరండి? అపవాది అయినటువంటి సాతాను. ఈ లోకంలో చూడండి అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారు మరణించలేదనియు, ఆయన ఈ లోకంలో ఆయన నిజంగా దేవుడు అయితే కలువరి సిలువలో ఎందుకు మరణించాడు, అందరూ అంతలా హింసిస్తూ ఉంటే ఎందుకు ఆయన ఆ హింస నుండి వారిని ఎందుకు జయించలేదు అని చెప్పి అనేక మంది హేళన చేస్తూ ఉన్నారు. క్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఈ లోకంలో పనిచేస్తున్న ఆత్మ, అపవాది అయినటువంటి సాతాను. వాడు ఇదివరకే లోకంలో ఉన్నాడు, అనేకులను వాడు వారిలో పనిచేస్తూ వారిని సత్యము వైపు నడవకుండా చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది, అటువంటి వారిని మీరు ఎరుగుదురు అంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ అపోస్తుడైనటువంటి యోహాను. కాబట్టి అటువంటి వారిని మనం ఎరుగుతూ ఉన్నాం. కాబట్టి మనం కలిగినటువంటి దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మనము కలిగిన దేవుడు నమ్మదగిన దేవుడు, మనకు ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు, మనకు అన్ని సమయాల్లో ఆయన సహాయం చేయగల దేవుడు. దేవుని పిల్లలు ఉదయకాల సమయంలో మనలో ఉన్నటువంటి వాడు గొప్ప దేవుడు, ఆయన మనము నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఆయనలో మనము నివసించినప్పుడు, ఆయనతో మనం ఉన్నప్పుడు మనము అనేకమైనటువంటి లోకంలో ఉన్న శత్రు యొక్క శోధనలన్నింటినీ కూడా జయించగల గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం ఎప్పుడైతే ఆయనలో ఉంటామో, ఆయనతో నివసిస్తామో, ఆయనతో మనము నడిచినప్పుడు దేవుడు మనలను గొప్పవానిగా చేస్తాడు. మనలో ఉన్నటువంటి దేవుడు గొప్ప దేవుడు, ఆయన శత్రువును ఎదిరించగల దేవుడు, ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి అపవాదిని ఎదిరించాడు. ఆయన
ఈ లోకంలో ఉన్న పాపాన్ని ఎదిరించాడు, మరణాన్ని జయించిన దేవుడు ఆయన. కాబట్టి మనలో నివసిస్తున్న యేసయ్య గొప్ప దేవుడు. మనము కూడా ఈ లోకాశలను, శరీరాశలను, నేత్రాశలను, ఈ లోకంలో ఉన్నటువంటి అపవాదిని మాత్రం ఎదిరించగల శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయనలో మనము నివసించడానికి ఇష్టపడతామో, ఎప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలారా, మనలో నివసిస్తున్నటువంటి ఆయన రక్తం మనలో ప్రవహిస్తూ ఉంది. మనము ఆయన రక్తంలో కడగబడి ఉన్నాం. ఆయన రక్తం మనలో ప్రవహిస్తూ ఉంది. కాబట్టి మనము దేవుని పిల్లలము. మనము దేనికి కూడా భయపడని అవసరం లేదు. మనము దేనికి కూడా చింతించిన అవసరం లేదు. దేనికి కూడా అధైర్యపడని అవసరం లేదు. యేసే మనకు రక్షణగా ఉన్నాడు. యేసే మనకు నిత్య స్వాస్థ్యమై ఉన్నాడు. యేసే మనకు నివాసమై ఉన్న దేవుడు. మనము జడియని అవసరం లేదు. దేనికి కూడా బెదరని అవసరం లేదు. ఈ లోకంలో మనకు ఉన్నటువంటి ఆశ్రయము దేవుడే మన ఆశ్రయం. ఆయన ఇచ్చేటువంటి భరోసా అంత ఇంత. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడ ప్రభు, సర్వశక్తిమంతుడవు నాయన, ఉదయకాల సమయంలో ప్రభు నిశ్చయంగా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ చేతులుగా అప్పగిస్తూనే ఉన్నాం ప్రభు. నాయన, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని కంటే గొప్పవాడిని ప్రభు. నాయన, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. ఇంతవరకు ప్రభు నీ మాటలు విన్న ప్రతి బిడ్డ చేతులుగా అప్పగిస్తున్నాను. బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. వారి సమస్యలు, వారి ఇబ్బందులు, వారి యొక్క ఆర్థికపరమైన నాయన సమస్యల నుంచి, వారి ఇరుకుల నుంచి ప్రభు దేవా నాయన, వారికి ఏ సమస్య అయితే వారు బాధపడుతున్నారో ప్రభా, బిడ్డల సమస్యల నుంచి విడిపించు ప్రభా. నా నిశ్చయముగా నాయన నన్ను బిడ్డలు ప్రభువా నాయన, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను. నిశ్చయముగా నీ సన్నిధి బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా నాయన. ప్రతి బిడ్డను దర్శించు నాయన, నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. మీరే జ్ఞాపకం చేసుకొని దినమంతా ప్రభు, వారి ప్రయాణాలు, వారి పనులు, వారి పని పాటలన్నింటిలో, వారి ఉద్యోగాల్లో నాయన, వ్యాపారాలు ప్రభా నాయన, గృహ నిర్మాణాలు ప్రభా, అలాగే ప్రభా నాయన, వివాహాలు చేసుకున్న బిడ్డలను ప్రభు, జన్మదిన వేడుకలు జరుపుకున్న బిడ్డలను ప్రభా నాయన, నూతన గృహ నిర్మాణాలు కట్టుకుని బిడ్డలని చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకు ప్రభా నాయన, అలాగే ప్రభా నాయన, అనేకమైన వ్యాధుల చేత ప్రభా, పీసీఓడి ప్రాబ్లంతో ప్రభా, అలాగే ప్రభా జ్వరాల చేత ప్రభా నాయన, అనేకమైనటువంటి వ్యాధుల చేత ప్రభా పీడించబడుతున్న బిడ్డలని చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. బిడ్డలందరినీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా నాయన. వృద్ధులను జ్ఞాపకం చేసుకొని, వివరాన్ని జ్ఞాపకం చేసుకొని, స్తన్యపానం చేయబడి జ్ఞాపకం చేసుకుని, ఎవరి బిడ్డలను ప్రభా, పెద్దవారిని అందరినీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. స్కూల్కి వెళ్ళిన బిడ్డలను ప్రభా, నేను ఎగ్జామ్ రాసిన బిడ్డలని చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. నీ సన్నిధి బిడ్డలతో నడిపించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని నీ చేతులుగా అప్పగించుకుంటూ ప్రభా ఆయన దోస్తులందరినీ ప్రభా ఇదే దినమంతా నీ సన్నిధితో కాచి కాపాడు ప్రభా. నీ పరిచయలు బలపరచు వాడుకు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఓటములలో ఓదార్పువై ఓర్పు నేర్పించావయా, వేదనలలో విశ్రాంతివై వెన్నంటి నిలిచావయా. జీవితం నీదయా, నాదన్నదే ముందయా, నాకున్నదంతా నీవే కదా యేసయ్యా. యేసయ్యా